ఆ రోజు దీని మీద గ్రూప్ 1 మీద మాట్లాడినప్పుడు ఇదే కుర్చీ మీద ఇక్కడి నుంచే ప్రెస్ మీట్ మాట్లాడితే ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిరు. ఎంత విచిత్రం ఇది! ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి విచిత్రం ఏంటంటే ఇవాళ పోలీసోళ్ళు భవన్కి వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ ఎట్లయింది ఏమైందని అడిగే పరిస్థితికి వచ్చింది. వీళ్ళకి ఇట్లా పిచ్చి గిట్ల లేచిందా ఏమైందని అర్థం కాలే. ఆ రోజు మా భవన్ ఇన్ఛార్జ్ అయిన రావుల చంద్రశేఖర్ గారు ఆ రోజు ఫోన్ చేసి కమిషనర్ గారికి హైదరాబాద్ సిపి గారికి ఫోన్ చేసి అసలు ఏం చేస్తున్నా మీరు అసలు ప్రెస్ మీట్ మాట్లాడితే సీన్ ఆఫ్ మర్డర్ కేసు ఇది సీన్ ఆఫ్ అఫెన్స్ అని వచ్చుడు ఏంది అని ఆ రోజు మాట్లాడితే మళ్ళీ పోలీసు వాళ్ళు వాపసు పోయినరు. ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లాంటి కేసులు పెడితే మీరేదో మా నోరు మూపియాలనుకుంటే నువ్వు కాదు, నీ తాత తరం కూడా కాదు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రజలకి తప్పు జరుగుతుంది అంటే ప్రశ్నిస్తూనే ఉంటాము. నువ్వు నీ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా మీద నీ పైచాచిగా ఆనందం పొందుతుండొచ్చు నువ్వు, కానీ మాకేం ఫరక్ పడదు. కుచిబి ఫరక్నే పడతా. కానీ ప్రజలకి ఇబ్బంది వస్తే మాత్రం తప్పకుండా మేము ప్రజల పక్షాన నిలబడతాం, గ్యారెంటీగా నిలబడతాం. ఇవాళ నిలబడతాం, వాళ్ళని ఆదుకుంటాం. మాకు కేసీఆర్ గారు నేర్పించిన సంస్కారం అది. నీ లెక్క ఉట్టి డ్రామాలు చేసుడు, యాక్టింగ్లు చేసుడు, టీవీ ఫోజులు ఇచ్చుడు, పోజులు కొట్టి పోవుడు, చేయి ఊపుకుంటూ పోవుడు మాతో కాదా? మాకు కేసీఆర్ గారు అది నేర్పలేదు. మాకు కేసీఆర్ గారు బాజాబ్తు ప్రజలకి కష్టాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉండాలి అని మాకు కేసీఆర్ గారు నేర్పిండ్రు. మేము కేసీఆర్ గారి బాటల్లో మేము నడుస్తూ ఉన్నాం. మేము ఆనాడే చెప్పినాం, నిరుద్యోగ యువతకు మొత్తం కూడా చెప్పినాం, ఈ భారతదేశ చరిత్రలోనే కేసీఆర్ గారు ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ 2,33,000 ఉద్యోగాలు కేవలం నోటిఫికేషన్ ఇచ్చింది భారతదేశ చరిత్రలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్కటే.